Joy University, best emerging university in South India. For admissions, contact. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. ఈ మధ్య కాలంలో ఎక్కువగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేటివి పెరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి అంటే ఎందుకు రీజన్స్ ఏంటి అండ్ ముందే ప్రికాషన్స్ ఎలాంటివి తీసుకోవాలి అండ్ ఒకవేళ బై మిస్టేక్ మనకు అలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా ఎలాంటి స్టెప్స్ అనేటివి మనం ఫాలో అవ్వాలి అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దీప్తి గారు ఉన్నారు, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఫ్రమ్ AINU హాస్పిటల్. హలో మ్యామ్, హవ్ యూ? Hello, I'm good. How are you? గుడ్ టు మ్యామ్. సో మీరు ఆల్రెడీ బిఫోర్ దిస్ మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం చూస్తుంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది వర్డ్ విన్నప్పుడు జనరలీ తెలియని వాళ్ళకి ఏదోలే మనకు రాదులే చూసుకుందాంలే అని అనుకుంటారు. బట్ చాలామంది ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో చిన్న ప్రాబ్లం లాగానైనా ఫేస్ చేస్తుంటారు. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇట్ అని చెప్తారు? అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఎనీ ఇన్ఫెక్షన్స్ కిడ్నీలో కానీ యూరెటర్లో కానీ బ్లాడర్లో అండ్ ఆల్సో యూరిన్ పాస్ చేసే ఏరియా యూరెత్రా ఎనీవేర్ ఇన్ దిస్ సిస్టమ్ ఇన్ఫెక్షన్ అన్నది వచ్చినప్పుడు దాన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. సో ఎస్పెషలీ ఫీమేల్స్లో మోస్ట్ కామనెస్ట్గా ఫస్ట్ వచ్చేది సిస్టైటిస్ అనమాట. సో సిస్టైటిస్ ఇస్ అ కండిషన్ వేర్ బ్లాడర్ ఇస్ ఇన్ఫెక్టెడ్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అండ్ కిడ్నీ యూరెటర్ బ్లాడర్ ఆర్ యూరెత్రా. అండ్ మగవాళ్ళలో ఈవెన్ అంటే ఒక్కొక్కసారి యూరెథ్రైటిస్ అంటాం. దట్ ఈస్ ఆల్సో వెరీ రిలేటివ్లీ ఫీమేల్స్లో కొంచెం తక్కువ. సిస్టైటిస్ ఇస్ మోర్ కామన్. ఓకే. సో మీరు మెన్షన్ చేసిన దాని ప్రకారం సిస్టైటిస్ అండ్ విమెన్లో ఎక్కువగా ఉంటుంది, విమెన్లో వస్తుంది. సో అంటే వాట్ విల్ బీ ద రీజన్ మ్యామ్? సో ఫీమేల్స్లో యాజ్ సచ్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అన్నవి ఎక్కువ కామన్. దానికి రీజన్స్ ఏంటి అంటే మనం అనటామికల్గా ఫీమేల్ బ్లాడర్ కింద ఉండే యూరెత్రా అనేది ఎక్కడి నుంచి అయితే యూరిన్ పాస్ చేస్తామో అది చాలా చిన్న లెంత్లో ఉంటుంది, జస్ట్ 3 to 4 centimeters ఉంటుంది. అండ్ అదర్ థింగ్ ఇస్ బ్లాడర్ యూరెత్రా ఆర్ ఇన్ వెరీ క్లోజ్ కనెక్షన్ టు వెజైనల్ ఏరియాకి అలాగే మోషన్ పాస్ చేసే ఏరియాకి. సో అక్కడి నుంచి క్రాస్ కంటామినేషన్ ఛాన్సెస్ అన్నవి ఆడవాళ్ళలో ఎక్కువ. సో దట్ ఈస్ ద రీజన్ వై క్రాస్ కంటామినేషన్తో పాటుగా ఆ ట్రాక్ట్ అన్నది అంత చిన్నగా ఉండడంతో బ్యాక్టీరియల్ ఎంట్రీ బికమ్స్ వెరీ ఈజీ. సో దట్ ఈస్ వై ఫీమేల్స్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కంపారిటివ్లీ మెన్. సో మెన్లో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి మరి? మగవాళ్ళలో యూజువల్గా ఇలా అంటే వీటిని సింపుల్ యూటీఐస్ అంటాం అనమాట. ఆడవాళ్ళలో చాలా కామన్గా వచ్చేవి. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా అలాంటి ఇన్ఫెక్షన్స్ చాలా రేర్ మగవాళ్ళలో, బికాజ్ వాళ్ళలో ఉండే యూరిన్ ప్యాసేజ్ ఏదైతే యూరిత్రా అన్నది ఉంటుందో దట్ ఈస్ అ వెరీ లాంగ్ ప్యాసేజ్, అబౌట్ 16 to 18 centimeters లెంత్ ఉంటుంది. సో వాళ్ళలో రావడానికి ఏదో ఒక సెకండరీ కాజ్ ఇస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దేర్. సో అంటే ఎక్కడన్నా నారో అవ్వడం కానీ ఆర్ లేదంటే ప్రోస్ట్రేట్ వల్ల వచ్చే ఇష్యూస్ వల్ల కానీ ఆర్ అంటే ఇప్పుడు టెస్టికల్స్ అవి ఎక్కడన్నా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ అవి రావచ్చు, దెబ్బ తగిలి అట్లాగా. సో దెర్ విల్ బి సమ్ అదర్ అండర్లయింగ్ కాజ్ ఫర్ అ మేల్ టు క్యాచ్ అ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. వెరాజ్ ఇన్ ఆడవాళ్ళలో సింపుల్ రొటీన్ అంటే చేంజెస్లోనే అంటే నీళ్ళు తక్కువ తాగడం వల్లనో డీహైడ్రేట్ అయిపోవడం వల్లనో కూడా దే క్యాన్ క్యాచ్ అన్ ఇన్ఫెక్షన్. ఓకే. సో మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే విమెన్కి కానీ చిల్డ్రన్కి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అంటే అమ్మాయిలలో అంటున్నారా? రిలేటివ్లీ ఎస్. అంటే ప్యూబర్టీ ఏజ్లో ఆ టైంలో కూడా, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ క్యాన్ బి ఈవెన్ హైజీన్ రిలేటెడ్. అంటే ఇప్పుడు పీరియడ్స్ టైంలో శానిటరీ నాప్కిన్స్ చాలా ఎక్కువసేపు పెట్టుకోవడం కానీ ఆర్ ఓవరాల్గా జనరల్ హైజీన్ అన్నది అంటే ఇప్పుడు మోషన్ అది పాస్ చేశాక వాష్ చేసుకునే టైంలో జాగ్రత్తలు అవి తీసుకోకపోతే ఈవెన్ యంగర్ ఏజ్ గర్ల్స్ ఆల్సో క్యాన్ క్యాచ్ ఇన్ఫెక్షన్స్. అండ్ ఈ మధ్య రేపు అంటే వాళ్ళ స్కూల్ అవర్స్ ఆర్ ఓన్లీ సో లాంగ్, వాళ్ళు దే ఆర్ నాట్ కంఫర్టబుల్ టు ఆస్క్ పర్మిషన్ అండ్ గో. సో అలా ప్రొలాంగ్డ్గా బ్లాడర్ హోల్డ్ చేసి కూడా లాట్ ఆఫ్ యంగర్ గర్ల్స్ క్యాచ్ ఇన్ఫెక్షన్స్. ఓకే. సో దీన్ని మనము జనరలీ కొంతమందికి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అంటే ప్లేస్ చేంజ్ అయినప్పుడు ఎప్పుడో యూరిన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. సో అంటే ఈజ్ ఇట్ రిలేటెడ్ టు యూటీఐ ఆర్ ఏదైనా? అంటే యూజువల్గా అంటే టిపికల్ యూరినరీ ట్రాక్ట్ సిమ్టమ్స్ ఆడవాళ్ళలో ఏంటి అంటే ఒకటి క్యాన్ బి యూరిన్ వెళ్తున్నప్పుడు మంట అది ఉండొచ్చండి, పాస్ చేస్తుంటే నొప్పి, రెండోది పొత్తి కడుపులో కూడా నొప్పి. సో బొడ్డు కింద ఏరియాలో అంతా కూడా నొప్పిగా ఉండడము ఆర్ యూరిన్ మాటికి వెళ్ళడము, వెళ్ళాక కూడా ఇంకా అంటే దే విల్ హ్యావ్ అ సెన్సేషన్ దట్ యూరిన్కి ఇంకా వెళ్ళాలి అనిపించడము ఆర్ కొంచెం సివియారిటీ ఎక్కువ ఉంటే కనుక యూరిన్ రెడ్గా కూడా రావడం, సో బ్లడ్ అది పడ్డము. అండ్ ఈవెన్ మోర్ వర్సర్ మేబీ ఈవెన్ అంటే ఫీవర్, చలి జ్వరం లాగా అది రావడం. ఇలాంటివి ఏ సిమ్టమ్స్ ఉన్నా కూడా పాసిబుల్ దట్ ఇట్ ఇస్ అ యూటీఐ. ఓకే.
సో అన్నిటికీ ఇలాంటి సిమ్టమ్సే ఉంటాయి అనేది చెప్పలేం కదా. అంటే అందరికీ అన్నీ ఉండాలని రూల్ లేదు. అండ్ అట్ ద సేమ్ టైం జస్ట్ యూరిన్ మంట వల్ల కూడా దాన్ని మనం అంటే అనేలేం, యూరిన్ మండుతుంది అంటే యూటీఐ అని అనలేం. సో యూ షుడ్, అందుకనే ఫస్ట్ విజిట్ యూరాలజిస్ట్ ఆర్ ఫిజిషియన్ ఫస్ట్. యూరిన్ మంట ఉంది ఆర్ నొప్పి ఉంది, ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నా ఒకటి పేషెంట్ కంప్లైంట్స్ ఏంటి, రెండోది అట్లీస్ట్ ఒక యూరిన్ రొటీన్ అంటాం సియుఈ. సో బేస్డ్ ఆన్ దీస్ 2 things ఓన్లీ వీ క్యాన్ డిసైడ్ వెదర్ ఇట్ ఇస్ అ యూటీఐ ఆర్ మేబీ జస్ట్ అంటే వాళ్ళు కాస్త డిహైడ్రేటెడ్గా ఉండి ఆర్ ట్రావెలింగ్లో మీరు ఇందాక అన్నట్టు ఎక్కడికన్నా ప్లేస్కి వెళ్తే అని. సో యూజువల్గా ట్రావెలింగ్ టైంలో ఏం చేస్తామంటే మాటికి వెళ్ళాలి కదా అని లిక్విడ్ ఇంటేకే తగ్గించేస్తాం. రెండోది వాష్రూమ్స్ అవి సరిగ్గా లేకపోతే ఇంకా యూరిన్ కూడా హోల్డ్ చేస్తాం. సో అట్లాగా ఉన్నప్పుడు మేబీ యూ విల్ క్యాచ్ అ యూటీఐ. బట్ అదర్వైజ్ కాస్త డయట్ చేంజ్ అయిపోయింది ఆర్ అంటే బాగా స్పైసీ ఫుడ్ తీసుకున్నారు ఆర్ సార్ ఫుడ్ తిన్నారు, లిక్విడ్స్ తగ్గించేసారన్నా కూడా యూ మైట్ బీ హ్యావింగ్ జస్ట్ బర్నింగ్. సో యూ నీడ్ టు సీ వాట్ ఇట్ ఈస్ అన్నది. సో జస్ట్ ప్రతిసారి మంట రాగానే యూటీఐ అని కంగారు పడిపోవద్దు. ఓకే. సో యాడింగ్ టు దట్ పబ్లిక్ వాష్రూమ్స్ యూస్ చేస్తే కూడా ఇన్ఫెక్షన్స్ క్యాచ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా. వెరీ వెరీ కామన్ మిస్నోమర్. ఇట్ ఈస్ నథింగ్ లైక్ దట్. మనం ఒక పబ్లిక్ టాయిలెట్ వాడినంత మాత్రాన మనకి ఇన్ఫెక్షన్ వచ్చేది. అదర్ ఐ కెన్ సే మనం అలా చేస్తున్నందుకు మెనీ ఉమెన్ హూ గో అవుట్ ఫర్ అవర్స్ టుగెదర్ దే డూ నాట్ pass urine or anything, they will catch infection. బట్ టాయిలెట్ హైజీన్కి మనం యూరిన్ ఇన్ఫెక్షన్ క్యాచ్ చేయడానికి రిలేషన్ ఏం లేదండి. సో దట్ ఈస్ జస్ట్ అ మిస్నోమర్, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. రాదర్ అంటే కీప్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్ వెల్ హైడ్రేటెడ్. టైమ్ టు టైమ్ యూరిన్ అన్నది పాస్ చేసేస్తూ ఉంటే ఆ టైంలో అట్లీస్ట్ మనం ఆ బ్యాక్టీరియాకి బ్లాడర్లో మల్టిప్లై అయ్యే ఛాన్స్ ఇవ్వము. ఓకే, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంటూ ఉంటారు కదా ఎక్కువసేపు హోల్డ్ చేసుకోవద్దు, ప్రాబ్లం అవుతుందని. ఏ ప్రాబ్లం అనేది తెలీదు, బట్ ఏదో ఒక ప్రాబ్లం అనేది మాత్రం చెప్పాలి. అందుకనేసి యూ షుడ్ నాట్ డిలే. మరీ ఎక్కువసేపు ఉంచేస్తే దట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే. సో విమెన్లో యూటీఐస్కి మెయిన్ కాజెస్ ఏముంటాయి? కామనెస్ట్గా అంటే అదే సింపుల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి అయితే రీజన్ ఫస్ట్ అయితే నేను చెప్పినట్టుగా అదే, బికాస్ ఆఫ్ దిస్ అనటమికల్ ప్లేస్మెంట్ వీఆర్ ఎట్ అ హయ్యర్ టెండెన్సీ టు క్యాచ్ ఇన్ఫెక్షన్స్. బట్ నాట్ దట్ ప్రతి ఒక్కరికి వచ్చేస్తుందా అంటే రావట్లేదు. సో దానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే మనం కొన్ని జాగ్రత్తలు డెఫినెట్గా తీసుకోవాలి లైఫ్ స్టైల్లో. నేను చెప్పినట్టుగా వాటర్ అడిక్వేట్గా దాహం వేసినట్టుగా తీసుకుంటూ మరీ ఎక్కువ పోస్ట్పోన్ చేయకుండా యూరిన్ కూడా టైం టు టైం వెళ్ళిపోవడము. మూడోది హూ ఎవర్ ఆర్ సెక్షువలీ యాక్టివ్ ఆడవాళ్ళలో ఇంటర్ కోర్స్ తర్వాత ఎస్పెషలీ యూ షుడ్ ఆల్వేస్ ఎంప్టీ యువర్ బ్లాడర్ అండ్ క్లీన్ దట్ ఏరియా. బికాజ్ ఆ టైంలో కనుక అంటే ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ వెన్ యూ కీప్ యువర్ బ్లాడర్ ఫుల్, వాట్ ఎవర్ ఆర్గానిజమ్స్ వుడ్ హ్యావ్ ఎంటర్డ్, మీరు దాన్ని మళ్ళీ మల్టిప్లై అవ్వనిస్తుంటారు. సో దట్ ఈస్ అన్ అదర్ ఇంపార్టెంట్ థింగ్. నాలుగోది మోషన్కి అది వెళ్ళాక యాజ్ ఐ సెడ్ ముందు నుంచి వెనకకే యూ షుడ్ ఆల్వేస్ క్లీన్. వైపింగ్ ఆర్ వాషింగ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ముందు నుంచి వెనకకే, ఎప్పుడు కూడా వెనక నుంచి మళ్ళీ ముందర పక్కకి చెయ్యి అన్నది తీసుకొని రాదు. సో ఎందుకంటే అక్కడ ఉండే ఆర్గానిజమ్స్ని మనం మళ్ళీ యురెత్రాలోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఇస్తాం. అది కూడా జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు ద నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ ఏజెస్ అంటే పోస్ట్ మినోపాజల్ ఏజ్ వాళ్ళలో చాలాసార్లు ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ, హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళకి లోకల్గా ఏదైతే అంటే ఒక 30-year-old లేడీ ఆర్ 25-year-old లేడీ ఎలాగైతే టెండెన్సీ ఉన్న ఫైట్ చేసే అబిలిటీ ఉంటుందో అంత ఇదిగా వాళ్ళ లోకల్ పిహెచ్ అన్నది సపోర్ట్ చేయదు మినోపాజ్ అయిపోయాక. సో అలాగా ఉంటూ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే లైక్ 6 monthsలో 2 times or 3 times ఇన్ఫెక్షన్స్ వచ్చాయి అంటే వాళ్ళు డెఫినెట్గా ఒకసారి కన్సల్ట్ అయ్యి దే షుడ్ టేక్ సర్టన్ అంటే ప్రికాషన్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రీజన్. ఓకే. సో ఇంటర్ కోర్స్ వల్ల కూడా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? డెఫినెట్గా ఇంటర్ కోర్స్ వల్ల ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ టిపికలీ మ్యారేజ్ అయిన ఫస్ట్ 1 yearలో ఆర్ 6 monthsలో అందుకే రిపీటెడ్గా యూటీఐస్ వస్తుంటాయి. దట్స్ వెరీ ఫేమస్లీ కాల్డ్ యాజ్ హనీమూన్ సిస్టైటిస్ అంటాం అనమాట. దట్ ఈస్ బికాజ్ ఇనీషియల్ ఎక్స్పోజర్ తర్వాత వెన్ యూ డోంట్ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్, ఎంప్టీయింగ్ యువర్ బ్లాడర్ ఇమీడియట్లీ అండ్ ఆల్, యూ టెన్ టు క్యాచ్ ఇన్ఫెక్షన్స్. ఇంటర్ కోర్స్ తర్వాత వెంటనే ఆ ఆర్గానిజమ్స్ వాట్ ఎవర్ ఆర్ దేర్ వెజైనల్ ఏరియాలో అవి they can enter through the urethra into the bladder and give a urinary tract infection. ఓకే. సో ఈ మధ్య కాలంలో హెల్త్ గురించి కొంచెం అవేర్నెస్ పెరిగిందని చెప్పుకోవాలి కంపారిటివ్లీ పాస్ట్ ఫ్యూ ఇయర్స్తో చూసుకుంటే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆఫ్టర్ కోవిడ్. సో అయితే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాం మనము, కానీ ప్రాబ్లం ఇది అని చెప్పి డయాగ్నోస్ చేయడం కానీ దాని తర్వాత సో మనం యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని కూడా చాలామందికి తెలీదు. సో ఎలా 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 తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మనం స్పెసిఫిక్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గురించి కనుక మాట్లాడితే ఆడవాళ్ళలో సింపుల్ యూటీఐ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీరు ఇంట్లోనే జస్ట్ స్టార్ట్ యువర్ ఓన్ వేస్ ఆఫ్ వాటర్ సరిగ్గా తీసుకోవడము, యూరిన్
వెళ్ళిపోతూ ఫ్లష్ అవుట్ చేయడము. 1 to 2 డేస్లో ఇంప్రూవ్మెంట్ రావట్లేదు ఆర్ థింగ్స్ ఆర్ స్టిల్ నాట్ ఓకే, ఫస్ట్ ఫిజిషియన్ వరకు ఆర్ ఇఫ్ యూ హ్యావ్ అ యూరాలజిస్ట్ వే యూ కెన్ గో, యూ క్యాన్ డెఫినెట్లీ విజిట్. లేదు ఫస్ట్ ఫిజిషియన్ చూశారు, టెస్ట్లు అవి చేశారు, యూటీఐ అన్నారు, ట్రీట్మెంట్ చెప్పారు, మీరు కంప్లీట్గా కోర్స్ ఫినిష్ చేశాక కూడా ఇఫ్ యూ నాట్ డూయింగ్ ఓకే ఆర్ యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇందాక, ఒకవేళ రికరెంట్ యూటీఐస్ అంటాం అనమాట వాటిని, 6 monthsలో 2 times ఆర్ ఇయర్లో 3-4 times వస్తున్నాయి, రిపీటెడ్గా వస్తున్నాయి, అండ్ అంటే ఒక 1 week 10 days యాంటీబయాటిక్ కోర్స్ తీసుకున్నారు కానీ డిస్పైట్ ఆఫ్ దట్ మళ్ళీ వచ్చేసింది ఇన్ఫెక్షన్ అన్నది, ఆ టైప్ ఏమన్నా ఉన్నాయి, కొంచెం కాంప్లికేట్ అవుతుంది అన్నప్పుడు డెఫినెట్లీ యూ హ్యావ్ టు సీ ఏ యూరాలజిస్ట్. రెండో కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ ఆర్ అంటే ఎవరైతే యూటీఐ లాగా స్టార్ట్ అయింది కానీ మెల్లిగా అది వాళ్ళు ఇగ్నోర్ చేయడం వల్లనో ఆర్ ఇచ్చిన ట్రీట్మెంట్కి రెస్పాన్స్ రాకపోవడం వల్లనో పైలోనెఫ్రైటిస్ అంటాం, అంటే వేర్ కిడ్నీస్ ఆర్ ఆల్సో ఇన్ఫెక్టెడ్ ఫ్రమ్ ద బ్లాడర్, ఇట్ గెట్స్ ఇన్ఫెక్టెడ్. సో అలాంటివి ఏమన్నా ఉండి హై గ్రేడ్ ఫీవర్స్ అంటే 102, 101 టెంపరేచర్స్ వచ్చేసినాయి, సివియర్గా చలి జ్వరం ఉంటుంది తగ్గట్లేదు, యూరిన్ మంట అవి సివియర్గా ఉన్నాయి, ఈ టైప్ ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నాయి అన్న యూ కెన్ విజిట్ అ యూరాలజిస్ట్. ఓకే, సో ఈ యూటీఐస్ని ఎట్లా డయాగ్నోస్ చేయాలి? యాజ్ ఎ సెట్ ఫస్ట్ అయితే ఈ సిమ్టమ్స్ అండి. సో మీకు మీరుగా మంట ఉంది, నొప్పి ఉంది, వెళ్ళినా ఇంకా వెళ్ళాలని ఉంది, ఆర్ యూరిన్ రెడ్గా వస్తుంది, జ్వరం ఉంది, పొత్తి కడుపు నొప్పి, ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ యూ ఫీల్ యూ హ్యావ్, ఫస్ట్ విజిట్ అ డాక్టర్ అండ్ గివ్ అ యూరిన్ ఫర్ టెస్ట్ అండ్ గెట్ యువర్ సెల్ఫ్ అసెస్డ్. అంటే మీరు ఈ సిమ్టమ్స్ అవి చెప్తే యూరిన్ రొటీన్ అడ్వైస్ చేశాక సిమ్టమ్స్ని ప్లస్ ఇది చూసుకొని వీ కెన్ డయాగ్నోస్ అబౌట్ అ యూటీఐ. అండ్ వన్స్ ఇట్ ఈస్ డయాగ్నోస్, నెక్స్ట్ థింగ్ ఇస్ ఒక యూరిన్ కల్చర్ అంటాం. సో యూరిన్ కల్చర్ అన్నది ఏంటంటే ఏ జంతువు, ఏ ఆర్గానిజం అది కాజ్ చేస్తుంది, దానికి ఏ టాబ్లెట్, ఏ యాంటీబయాటిక్ ఇస్ పర్టిక్యులర్లీ వర్కింగ్ ఎఫెక్టివ్లీ. సో దాని ప్రకారంగా మనం కంప్లీట్ కోర్స్ ఇస్తామన్నమాట. అది దీన్ని బట్టి చూస్తుంటే ఎక్స్టర్నల్గా మనకు ప్రాబ్లం కన్నా ఇంటర్నల్గా డెవలప్ అయిన ప్రాబ్లం అనుకోవచ్చా యూటీఐ? ఎక్స్టర్నల్గా అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ టాయిలెట్స్ ఆర్ సంథింగ్. సో ఇట్ ఈస్ అబౌట్ హౌ అనటమికల్గా ఎట్లా ఉంది, అండ్ ఫస్ట్ థింగ్ యాజ్ ఎ సెడ్ మన చేంజెస్ వల్లనే, మనం చేసుకునే చేంజెస్ వల్ల. ఇంకా వేరే వాళ్ళు కాంప్లికేటెడ్ యూటీఐస్ అన్నది అదే మినోపాజ్ తర్వాత వచ్చేవాళ్ళు, ఆర్ అంటే యూరిన్ దార సన్న పడిపోయింది, యూరిన్ లోపల ఉండిపోతుంది, ఆర్ బ్లాడర్ కాస్త వీక్గా ఉంది, బ్లాడర్ ఇస్ మేడప్ ఆఫ్ మసిల్స్, సో ఆ కండరాలు అన్నవి కాస్త వీక్గా ఉండి యూరిన్ ఫుల్గా బయటకు వదలలేకపోతున్నారు, లోపల ఉండిపోతుంది అన్నప్పుడు కూడా వాళ్ళు దేర్ ఆల్ డిఫరెంట్ సెట్ ఆఫ్ పేషెంట్స్, వాళ్ళలో యూటీఐస్ అన్న రీజన్స్ ఉంటాయి వాళ్ళకి స్పెసిఫిక్గా. సో దట్స్ అ డిఫరెంట్ సెట్. సో ఇది కంటేజియస్ అయ్యే ఛాన్స్ లేదా? అయితే యూటీఐ ఇస్ నాట్ కంటేజియస్ అండి. ఇది కూడా చాలా మందికి భయం, అంటే వాళ్ళకు వచ్చింది నాకు కూడా వస్తుందేమో, అదే వాష్రూమ్ నేను వాడకూడదు. చాలా మంది ఇళ్లలో ఇట్ ఈస్ అ వెరీ టిపికల్ థింగ్ విచ్ దే టెల్ దట్ ఆవిడకి యూటీఐ వచ్చిందండి, మేము అసలు ఆ వాష్రూమ్ కూడా వాడట్లేదు, వాళ్ళకి వేరే సపరేట్ వాష్రూమ్, అలాంటిది ఏమీ ఉండదండి. యూటీఐ ఇస్ నాట్ కంటేజియస్. ఓకే, సో ఎట్లా ట్రీట్ చేయాలి మ్యామ్ యూటీఐస్? సో యూటీఐ ట్రీట్మెంట్ అన్నది పేషెంట్ సైడ్ నుంచి ఒకటి, గుడ్ హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, టైమ్ టు టైమ్ యూరినేషన్ ఇస్ ద సెకండ్ థింగ్. ఓకే, కాన్స్టిపేషన్ అంటే మోషన్ హార్డ్గా వెళ్తారు ఆర్ రెగ్యులర్గా వెళ్ళరు, అలాంటి వాళ్ళలో కూడా టెండెన్సీ ఎక్కువ ఉంటుంది యూటీఐస్కి. సో అలాంటివి అవి అవాయిడ్ చేయాలి. అండ్ హైజీన్ జాగ్రత్తలు నేను చెప్పినట్టుగా ఇంటర్ కోర్స్ లాంటిది అది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీంతో పాటుగా యూరిన్ కల్చర్కి ఇచ్చేసి శాంపిల్ అన్నది, దెన్ వీ స్టార్ట్ అన్ యాంటీబయాటిక్ కోర్స్ విచ్ బేస్డ్ ఆన్ ద సివియారిటీ హౌ మెనీ డేస్ వాళ్ళు తీసుకోవాలి ఏంటి అన్నది మనం డిసైడ్ చేస్తాం. సో మీటింగ్ అ ప్రాపర్ డాక్టర్ అండ్ గెటింగ్ యువర్ సెల్ఫ్ ట్రీటెడ్ బై నాట్ స్కిప్పింగ్ ద యాంటీబయాటిక్స్. చాలామందికి ఇది కూడా అలవాటు, అంటే జస్ట్ మంట రాగానే ఒక 2 days వేసేసుకుంటారు, వెళ్ళిపోయి యాంటీబయాటిక్ కొనేసుకొని ఏదో ఒక యాంటీబయాటిక్ మెడికల్ షాప్లో. సో దట్ ఈస్ ఆల్సో నాట్ అ గుడ్ ప్రాక్టీస్ అండి. మీకు మంట అనిపించినా ఆర్ యూ ఫీల్ యూ ఆర్ నాట్ ఓకే, ఫస్ట్ థింగ్ టెస్ట్కి ఇవ్వండి, ఒకసారి కలవండి, కలిసాక అది వారెంటెడ్ డెఫినెట్గా అవసరం అంటేనే మనం యాంటీబయాటిక్ కోర్స్ వాడదాం. లేదు దానికి అదే సెల్ఫ్ లిమిట్ అయిపోతుంది అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫర్ నాట్ టు యూస్. Don't self-medicate. That is more important. Okay. But still people do. Yeah. And if you're doing it, at least complete a course. See, ఒక స్టాండర్డ్ యాంటీబయాటిక్ కోర్స్ అన్నది అట్లీస్ట్ 3 days or 5 days, అండ్ కొంచెం సివియారిటీ అది ఉందంటే 1 week అని చెప్తాం. చాలా మంది ఈవెన్ ఫర్ డయేరియా అంటే లూజ్ మోషన్స్కి కూడా ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ థింగ్ దే డూ ఇస్ వెళ్ళిపోయి యాంటీబయాటిక్ స్టార్ట్ చేసేస్తారు. అండ్ దీని వల్ల అయ్యే ప్రాబ్లం చాలామంది రియలైజ్ అవ్వరు. ఏంటి అంటే ఒక సర్టన్ మాలిక్యూల్ని మీరు బాడీకి సగం కోర్స్లో ఇచ్చినప్పుడు వాట్ ఎవర్ బ్యాక్టీరియా ఈజ్ ఇన్ యువర్ బాడీ, it starts getting resistant. So later on in your life,
దట్ యాంటీబయాటిక్ విల్ నాట్ బీ వర్కింగ్ ఫర్ యూ. మనం ఇంకా హై అండ్ యాంటీబయాటిక్స్కి వెళ్ళిపోతూ ఉండాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ అంటిల్ యు ఆర్ నాట్ టోల్డ్ బై అ డాక్టర్, డోంట్ స్టార్ట్ ఆఫ్ లైక్ దిస్, వెదర్ ఇట్ ఈస్ అ సింపుల్ యూటీఐ ఆర్ అసలు మంటకే చాలామంది అసలు యూటీఐ అని కూడా కన్ఫర్మ్ అవ్వదు. సో అలాంటి వాటికి కానీ ఆర్ సింపుల్ ఇలాగా బయట తిన్నారు డయేరియా అయింది అలాంటి వాటికి డోంట్ స్టార్ట్ ఆఫ్. ఒక 1-2 days ఫస్ట్ సీ విత్ డే టు డే, అంటే మన హోమ్ కేర్ ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు కాల్ ఇట్, అదర్వైజ్ విజిట్ డాక్టర్. ఓకే, సో ప్రాపర్ హైడ్రేషన్ అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ యూటీఐస్కి. ఓకే, సో మరి దీనికి డెఫినెట్లీ ప్రికాషన్స్ అనేటివి ఉంటే బెటర్ కదా. సో ఎవరైనా సరే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి దీనికి? యాజ్ ఎ సెడ్ అలాంగ్ విత్ ఈ హైడ్రేషన్ కానీ బ్లాడర్ హ్యాబిట్స్ అంటాము. సో టైం టు టైం యూరిన్కి వెళ్ళిపోవడం, ఎక్కువసేపు ఆపుకోకపోవడము, సెక్షువల్లీ యాక్టివ్ వాళ్ళు కలిసే కన్నా ముందు కలిసిన తర్వాత బ్లాడర్ ఎంటీ చేసుకోవడం, వాష్ చేసుకోవడము, కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయడము, అలాగే మోషన్కి వెళ్ళాక క్లీన్ చేసుకోవడం కానీ వాష్ చేసుకోవడం అనేది ముందు నుంచి వెనకకి. దీస్ ఆర్ యువర్ బేసిక్ థింగ్స్ విచ్ యూ నీడ్ టు టేక్ కేర్. ఒకవేళ షుగర్ లాంటివి అవి ఉన్నాయంటే షుగర్ కంట్రోల్లో పెట్టుకునే జాగ్రత్తలు అవి కూడా తీసుకుంటూ ఉండాలి. అండ్ యాజ్ ఎ సెడ్ మినోపాజ్ వాళ్ళు ఒకవేళ రిపీటెడ్గా వస్తున్నాయంటే వీ మైట్ హ్యావ్ టు యూజ్ లోకల్ ఈస్ట్రోజన్ ఆయింట్మెంట్ లాంటివి కానీ, ఆర్ మేబీ కొంచెం లో డోస్లో సప్రెషన్ యాంటీబయాటిక్స్ అంటాం, కొన్ని రోజుల వరకు పెడుతుంటాం సింగిల్ డోస్లో అట్లాగా. దట్ ఈస్ ఆల్ పేషెంట్ టు పేషెంట్ బేసిస్ అండి. అంటే ఇదే ప్రతి ఒక్కరికి చేస్తాం అన్నది కాదు, వాళ్ళ సివియారిటీని బట్టి, వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి, వాళ్ళ మిగతా ఇష్యూస్ని బట్టి డిసైడ్ చేయాలి. సో ఒకరి కోసం చెప్పేసాం కదా అని ఇంకొకరు స్టార్ట్ చేయడానికి ఉండదు. ఓకే, మీరు ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు వచ్చిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వస్తుంది రిపీటెడ్గా ఫ్యూ డేస్ గ్యాప్లోనే, మంత్స్ గ్యాప్లోనే అని చెప్పి. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి మరి? అలాంటి వాళ్ళైతే డెఫినెట్గా యూరాలజిస్ట్ని కలవాలి. బికాజ్ వీ ఫస్ట్ హ్యావ్ టు సీ ఏమన్నా వేరే రీజన్స్ ఉన్నాయా రిపీటెడ్గా వస్తున్నాయి అంటే. సో లోకల్గా ఎగ్జామినేషన్ చేసుకోవాల్సి వస్తుంది, వాళ్ళకి ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్లో అంటే యూరిన్ ఏమైనా లోపల ఉండిపోతుందా, ఆర్ యూరిన్ ఫ్లోలో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదంటే అండర్లైంగ్ ఎక్కడైనా స్టోన్ వల్ల కానీ అలాంటివి ఏమైనా కాజెస్ ఉన్నాయా ఇన్ఫెక్షన్కి అన్నది. సో మీకు 6 monthsలో 2 times కన్నా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అవి వస్తున్నాయంటే డెఫినెట్లీ మీట్ అ యూరాలజిస్ట్ అండ్ లెటర్స్ అంటే మీరు వచ్చి టెస్ట్ చేయించుకొని ప్రాపర్గా ట్రీట్మెంట్ కోర్స్ అది కంప్లీట్ చేస్తే దట్ విల్ బి ఆల్వేస్ బెటర్. సో ఈ మధ్య కాలంలో కొత్త కొత్త డిసీజెస్ కానీ సిమ్టమ్స్ కానీ తెలుస్తున్నాయి అది కదా. సో ఇప్పుడు మనకు యూటీఐ అనేది ఒక సీరియస్ హెల్త్ కన్సర్న్ లాగా తీసుకోవచ్చా, లేదంటే హౌ కెన్ ఇట్ బి? అంటే ఇఫ్ యూ టాక్ ఆడవాళ్ళలో సింపుల్ ఇన్ఫెక్షన్స్ అంత సీరియస్ కాదు. అట్ ద సేమ్ టైం మనం దాన్ని రిపీటెడ్గా ఇగ్నోర్ చేసేస్తూ చాలా రోజులు, అంటే కొంచెం మంది అయితే ఈవెన్ ఇఫ్ బ్లడ్ పడుతున్నా కూడా దే లైక్ ఓకేలే వేడి చేసిందేమోలే చూద్దాంలే అని. సో మరీ అంత సివియారిటీలో డోంట్ ట్రై టు సప్రెస్ యువర్ సెల్ఫ్ అండ్ స్టే. అలాగ వదిలేస్తే మాత్రం డెఫినెట్గా నేను అన్నది అదే పైలోనెఫ్రైటిస్ అంటాం, కిడ్నీకి ఇన్ఫెక్షన్ రావడం కానీ, ఆర్ ఇదే సివియర్ అయ్యి ఫీవర్ అది వచ్చి ఇంజెక్టబుల్స్ అది పెట్టాల్సి రావడం, ఆర్ కొంచెం మంది అడ్మిట్ చేసుకోవాల్సి రావడము ఇలాంటివి అవుతుంటాయి. సో యాజ్ ఐ అగైన్ సెడ్, ఫస్ట్ థింగ్ ఇస్ ఒక 1 or 2 days చూడండి, తగ్గట్లేదు అంటే మాత్రం ఇమీడియట్గా ఒకసారి కలిసి డాక్టర్ని యూరిన్ అది టెస్ట్కి ఇచ్చేసేయండి. ఓకే, సో మీరు మెన్షన్ చేసినట్టుగా మెనోపాజ్ స్టేజ్లో కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కదా, అండ్ ఆల్సో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయినప్పుడు, చేంజెస్ అయినప్పుడు కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే అదే మినోపాజ్ తర్వాతనే మనకి హార్మోనల్ చేంజెస్ అన్నవి యూజువల్గా స్టార్ట్ అవుతాయి, ఆర్ సమ్వన్ హూస్ నియరింగ్ మినోపాజ్, పెరిమినోపాజ్ ఏజ్లో అది ఉన్నప్పుడు. సో ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల లోకల్గా అక్కడ యూరెత్రా దగ్గర కానీ వెజైనల్ ఏరియా దగ్గర కానీ చేంజెస్ అయ్యి పిహెచ్లో దాంట్లో వీ హ్యావ్ అ టెండెన్సీ టు క్యాచ్ ఇన్ఫెక్షన్స్ మోర్ ఫ్రీక్వెంట్లీ. ఓకే, సో ఈ యూటీఐస్కి సప్లిమెంట్స్ తీసుకోవడం కానీ, లేదంటే క్రాన్బెర్రీ జ్యూస్ ఇలాంటివన్నీ అంటే ఎంతవరకు ప్రిఫర్ చేయొచ్చు అనేది? సో అంటే యూటీఐస్కి సప్లిమెంట్స్ ఎస్పెషల్లీ క్రాన్బెర్రీది ఇట్ ఈస్ అ వెరీ కామన్ థింగ్ విచ్ ఇస్ ఆస్డ్. సో ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ విచ్ ఆర్ అంటే సింపుల్ యూటీఐస్ అనేవి ఈకోలై అనే ఒక బ్యాక్టీరియా వల్ల కాజ్ అవుతూ ఉంటుంది. అండ్ రీసెర్చ్ ప్రకారము క్రాన్బెర్రీ హ్యాస్ ప్రూవెన్ దట్ సమ్ అమౌంట్ ఆఫ్ హెల్ప్ ఇట్ డస్ హ్యావ్. సో రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్న వాళ్ళు, ఈకోలై ఇన్ఫెక్షన్స్ కల్చర్లో వస్తున్న వాళ్ళకి మనం క్రాన్బెర్రీ సప్లిమెంట్ కానీ ఆర్ వాళ్ళు క్రాన్బెర్రీ జ్యూస్ లాంటిది కానీ తీసుకుంటే ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్ డస్ హెల్ప్. ఓకే, అండ్ ప్రెగ్నెన్సీ టైంలో యూటీఐ రిస్క్ అనేది అంటే ఎట్లా ఉంటుంది, దాన్ని ఎట్లా మనము
యా సో అంటే ప్రెగ్నెన్సీ టైంలో యూటీఐ అనేది ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ బికాజ్ ప్రెగ్నెన్సీలో ఇవన్నీ చెప్పిన సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా మనం యూరిన్ అన్నది టెస్ట్కి ఇవ్వడం ఇస్ కంపల్సరీ. అండ్ దాంట్లో బ్యాక్టీరియా ప్రెజెంట్ ఉంది, కల్చర్ అనేది ఏదన్నా ఒక జంతువుని ఆర్గానిజంని చూపించింది అంటే వాళ్ళకి ఏమి సిమ్టమ్స్ లేకపోయినా కూడా వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్. దట్ ఈస్ కాల్డ్ అసిమ్టోమాటిక్ బ్యాక్టీరియూరియా అంటాం అనమాట. సో అందరూ అడుగుతుంటారు, మీరేమో ఏంది చెప్తారండి, నొప్పి ఉండాలి, మంట ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, మాకు ఏమీ లేవు, మీరు ఎందుకు మాకు యాంటీబయాటిక్స్ పెడుతున్నారు అని. సో ప్రెగ్నెన్సీలో దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఒకటి పెరిగే బిడ్డ మీద దెర్ క్యాన్ బీ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ ఇఫ్ యూ మిస్ అన్ ఇన్ఫెక్షన్. సో అంటే బేబీ గ్రోత్ అన్నది ఎఫెక్ట్ అవ్వడం కానీ, డెవలప్మెంట్ అన్నది ఎఫెక్ట్ అవ్వడం కానీ, మదర్ కూడా ఒక్కొక్కసారి బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ఆర్ ద హార్మోనల్ చేంజెస్ హ్యాపెనింగ్ సడన్గా బ్లాడర్ నుంచి కిడ్నీస్ ఇన్ఫెక్ట్ అవ్వడం కానీ, అది సివియారిటీలోకి వెళ్ళిపోవడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. సో టు ప్రివెంట్ ఆల్ దట్ అండ్ టు కీప్ థింగ్స్ అండర్ కంట్రోల్, ప్రెగ్నెన్సీ సేఫ్ యాంటీబయాటిక్స్ని సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా మనం స్టార్ట్ చేస్తాం. సో ఇన్ ప్రెగ్నెన్సీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ హోల్డ్స్ అ ఇంపార్టెంట్ రోల్. ఛాన్స్ తీసుకోకుండా తీసుకోకూడదు. ఓకే. అండ్ మీ దగ్గరికి చాలామంది పేషెంట్స్ కంప్లైంట్స్తో వస్తూ ఉంటారు కదా, సో ఏదన్నా లైక్ వియర్డ్గా కానీ ఏదన్నానో అసలు ప్రాబ్లమా, ఇది ఇలా కూడా ఉంటుందా ప్రాబ్లం అన్నట్టుగా కూడా ఉంటాయి కదా. సో అంటే అలాంటి స్పెసిఫిక్ ఇవేం లేవు. కాకపోతే ఒకటి ఏంటంటే, ఆడవాళ్ళు చాలా యాంగ్షియస్ అయిపోతూ ఉంటారు. మంట రాగానే మాకు ఇన్ఫెక్షన్ వచ్చిందండి, మేము క్లీన్గా లేమా అంటే, లైక్ దే స్టార్ట్ ఫీలింగ్ సో అంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమనేసుకుంటారు, నేనేమైనా తప్పు చేసేసానా. బట్ నో, దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. అండ్ మీరు జాగ్రత్తలు తీసుకుంటూ కాస్త బాడీ అవేర్నెస్ అన్నది మీరు పెంచుకుంటే ఇవన్నీ అవ్వవు. అండ్ ఈవెన్ ఇఫ్ యూ క్యాచ్ అన్ ఇన్ఫెక్షన్ దట్ ఈస్ ఓకే, అంటే ట్రీట్ చేసుకొని కరెక్ట్గా మీరు మందులు అవి వాడుకొని జాగ్రత్తలు తీసుకుంటే థింగ్స్ క్యాన్ బీ టేకెన్ ఇన్ టు కంట్రోల్. ఓకే. సో చాలామంది భయపడిపోతుంటారు, అసలు ఏడ్చేస్తుంటారు, నాకెందుకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, నేనేం చేశానని చెప్పేసి అని. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఇనీషియల్ మ్యారేజ్ అయిన ఫేజ్లో అది ఇంటర్కోర్స్ తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్స్కి కూడా దే గెట్ వెరీ స్కేర్డ్. సో అసలు ఎందుకు వస్తుంది, ఇజ్ ఇట్ అ ప్రాబ్లమ్ ఓన్లీ విత్ మీ అనేసి. బట్ దట్ ఈస్ అ వెరీ కామన్ థింగ్ విచ్ హ్యాపెన్స్ పోస్ట్ ఇంటర్కోర్స్ అవిను. సో ఇలాంటివి అంటే కొంచెం మేబీ అవేర్నెస్ పెరిగితే కాస్త దే విల్ బికమ్ మోర్ కంఫర్టబుల్. రెండోది దే విల్ స్టార్ట్ ఓపెనింగ్ అప్ టు డాక్టర్స్ దట్ యా వీఆర్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్ అనేసి. అండ్ ఇంకొక ఎక్స్ట్రీమ్ వియర్డ్ ఇది ఏంటంటే, మంట రాగానే ఇన్ఫెక్షన్ అనుకోవడము. యాజ్ ఐ టోల్డ్ యూ, వెంటనే ఏదో ఒక యాంటీబయాటిక్ వాళ్ళంతటా వాళ్ళే స్టార్ట్ చేసేయడము, విచ్ ఈస్ ఆల్సో నాట్ అ గుడ్ థింగ్ టు డూ. సో దీన్ని బట్టి చూస్తే అంటే ఆపోజిట్ పర్సన్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకు. ఆపోజిట్ అంటే అలా ఇంటర్ కోర్స్ వల్ల డైరెక్ట్గా అని కాదు. ఒకటి ఏంటంటే, ఇఫ్ సపోజ్ అంటే మగవాళ్ళు దే క్యాన్ బీ సైలెంట్ క్యారియర్స్ ఆఫ్ ఫ్యూ ఇన్ఫెక్షన్స్, వాళ్ళలో సిమ్టమ్స్ ఉండవు. కాకపోతే ఇంటర్ కోర్స్ తర్వాత రిపీటెడ్గా ఆడవాళ్ళలో అంటే పెల్విక్ ఇన్ఫెక్షన్స్ కానీ, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ అవి చాలా కామన్గా స్టార్ట్ అవుతాయి. అండ్ అక్కడి నుంచి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. సో దట్ బికమ్స్ లైక్ అ సైకిల్. యూటీఐస్ సెటిల్ అవునంత వరకు ఇది సెటిల్ అవ్వదు, ఇది ఉన్నంత వరకు యూటీఐస్ అవుతూ ఉంటాయి. సో ఇఫ్ ఇట్ ఈస్ బికమింగ్ అ రిపీటెడ్ ప్రాబ్లమ్ ఇన్ అ మ్యారీడ్ లేడీ, దట్ అంటే వాళ్ళు క్లియర్గా చెప్తారు కూడా చాలాసార్లు, ఇంటర్ కోర్స్ తర్వాత ఇవన్నీ ఫ్లేర్ అవుతున్నాయండి అట్లా అని. అండ్ ఆల్సో వాళ్ళది మనం క్లియర్గా అడగాలి, వెజైనల్ డిశ్చార్జ్ ఏమైనా ఉందా, వైట్ డిశ్చార్జ్ లాంటిది, ఆర్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అవి అంటాం, అట్లాంటి కంప్లైంట్స్ ఏమన్నా ఉన్నాయా. సపోజ్ దట్ ఈస్ దేర్ అండ్ అంటే డిస్పైట్ ఆఫ్ ట్రీటింగ్ ద ఫీమేల్ పార్ట్నర్ మళ్ళీ అవుతున్నాయి అంటే, ఒకసారి ఇంకా హస్బెండ్ తోటి కూడా మాట్లాడి వీ మైట్ హ్యావ్ టు ట్రీట్ బోత్ ఆఫ్ దెమ్ ఒకటేసారి, ఇద్దరికి కూడా కోర్స్ కంప్లీట్గా ఇచ్చి దెన్ చూడాల్సి ఉంటుంది. అది ఓకే. సో ఈ కేసు ఓకే. అండ్ నెక్ కమింగ్ టు ఎంత ఇగ్నోర్ చేసినా కొంతమంది మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటే కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? యా డెఫినెట్గా అండి. అలాంటివి అంటే వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రాపర్ ప్రికాషన్స్, ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ పార్ట్నర్స్, యూ మైట్ నాట్ ఓన్లీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, దట్స్ అన్ అదర్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. సో యూ షుడ్ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ దట్. అంటే ఒకవేళ ఈవెన్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ మల్టిపుల్ పార్ట్నర్స్, ప్రికాషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు డెఫినెట్గా దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్. విమెన్ కానీ మెన్ కానీ యూటీఐస్ని ప్రివెంట్ చేసుకోవాలి అనుకుంటే, what are those top 3 precautions one has to men lo, as I said, most of the times luckily they are not prone much, but still they can also follow these instructions. Okay. Hydration is one thing. మీకు దాహం వేసినట్టుగా ఆర్ అట్లీస్ట్ 2.5 liters వరకు అన్న పెట్టుకోవాలి డే టు డే.
డోంట్ పోస్ట్పోన్ యువర్ యూరినేషన్. మీకు సెన్సేషన్ వచ్చింది అంటే వెళ్తూ ఉండండి. ట్రావెలింగ్లో ఉన్నాము అండ్ డీహైడ్రేట్ అయిపోయి యూరిన్ పాస్ చేయకుండా అలాంటివి చేస్తే డెఫినెట్గా ఇన్ఫెక్షన్స్ అన్నవి వస్తాయి. సో ట్రై టు ప్రివెంట్ దట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ యాజ్ ఐ సెడ్, పబ్లిక్ టాయిలెట్స్ నుంచి భయపడకండి, యూ క్యాన్ యూస్ దెమ్. అండ్ ఈ మధ్య ఇన్ఫ్యాక్ట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ వేర్ అంటే అది వాడాలి అంటే అన్కంఫర్టబుల్గా ఉంది అంటే ఉమెన్ కెన్ స్టాండ్ అండ్ యూజ్, ఆర్ టాయిలెట్ సీట్ కవర్స్ ఆర్ అవైలబుల్, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. యూ కెన్ ఫైండ్ యువర్ ఓన్ ఆప్షన్స్ వాట్ సూట్స్ యూ బెస్ట్. ఇంకొకటి కాన్స్టిపేషన్ లాంటిది అది ఉంటే అవాయిడ్ చేసుకోవడము, అండ్ కలిసే కన్నా ముందు కలిసిన తర్వాతది, దోస్ థింగ్స్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. సో ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ దిస్, మోస్ట్ ఆఫ్ యువర్ యూటీఐస్ యూ విల్ బీ ఏబుల్ టు ప్రివెంట్ ఫ్రమ్ గెటింగ్ దెమ్. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో దాట్ వాజ్ ఎ కంప్లీట్ అవేర్నెస్ సెషన్ ఆన్ యూటీఐస్ అని చెప్పుకోవచ్చు. సో ఎలా ప్రివెంట్ చేయాలి, ఎలా వచ్చిన తర్వాత కూడా ఎలాంటి మెజర్స్ తీసుకొని మనం దాని నుండి బయటపడవచ్చు అని చాలా క్లియర్గా చెప్పారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.